డా గంట పాటు వాకింగ్కు వెళ్లడంతో శ్వాస సంబంధిత సమస్యలు సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అయ్యా నిన్న మొన్ననే కొలువెక్కింది సారు పాపం కడుపు సాలకుండా ఇక నిన్న మొన్ననే మరి సిజేఐగా కొలువెక్కిన జస్టిస్ సూర్యకాంత్ సార్కు ఢిల్లీలో కాలుష్యం చల్లకుండా గలీజ్ గాలితోటి ఆ గాలి పీల్చుకోలేక శ్వాస ఆడలేక దమ్ము వచ్చినట్టు అయ్యి పానం అంతా రోయి అయిందట, గాయ అయిందట. చాలా ఇబ్బంది పడ్డాడట సారు. ఇక బయట దేశంలో అగ్నిపర్వతం బద్దలై ఏదో బూడిద గాలి అట. వాంబు ఆ బూడిద గాలి కూడా మన దేశాన్ని తాకుతుందట. ఇక ఈ గాలి ఆ గాలి మాత్రం ఆగం జగన్నాథం అయిందట పాపం సార్కు. ఇక ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుందని నిన్న మొన్న ఏం చేసిర్రు, కృత్రిమ మేఘాలతోటి వాన కురిపించారు. అటనా కొంత ఇదైపోతుందని ఏం ఇలం ఫలం ఉంటుంది దాంతో ఊరు కాలది పీరు లేవదు అన్నట్టు. ఇక అంతకంతే అయింది. మొత్తానికి రోజుకు ఢిల్లీలో కాలుష్యం గలీజ్ గాలి పెరిగిపోతుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక బ్యాటరీ బండ్లు నడుపుకుంటేనే ఏమన్నా ఇది, ఇక లేకపోతే అడ్డమైన పొగ బయటకు వచ్చి ఆ గాలి ఇది అది మొత్తం పొగ ఆ గాలిలో కలిసి గలీజ్ గాలి అయ్యి అది వీల్చుకోలేక సస్తురు జనాలు. ఇక నిన్న మన కొత్తగా కొలువెక్కిన జస్టిస్ సూర్యకాంత్ సారు సిజేఐ ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడట వాకింగ్ పోయి. ఎట్ట సంగతి ఇంకేమంటుండో చూద్దాం పారి. ఇగోది గంట పాటు వాకింగ్కు వెళ్లడంతో శ్వాస సంబంధిత సమస్యలు సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్య. రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం గంటపాటు వాకింగ్కు వెళ్లడంతో తనకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విచారణలను వర్చువల్ మోడ్కు మార్చడానికి బార్ అసోసియేషన్ అంగీకరిస్తే కోర్టు ఏకరీతి నియమాన్ని రూపొందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 2 వారాలుగా వాయు నాణ్యత సూచీలు దారుణంగా పడిపోతుండడం, తీవ్ర కాలుష్యం వల్ల ఆరోగ్యం సమస్యలు వస్తుండడంతో 60 ఏళ్ళు పైబడిన న్యాయవాదులు వ్యక్తిగతంగా కోర్టుకు రావడానికి బదులుగా వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కావడానికి అనుమతించాలని సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సైతం రాకేష్ ద్వివేది వ్యాఖ్యలతో ఏకీభవించారు. 60 ఏళ్ల వయసులో తాము వాయు కాలుష్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. దీంతో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ తాను కూడా ఇబ్బంది పడుతున్నానన్నారు. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో ధర్మాసనం 2 వారాల క్రితమే ఢిల్లీ కాలుష్యంపై న్యాయవాదులను హెచ్చరించింది. పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు న్యాయవాదులు స్వయంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని, వర్చువల్ హియరింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని లాయర్లకు సూచించింది. సూచనలా ఇట్లా ఒక మిషన్ పెడితే ఆ మిషన్లో